ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. దైవ జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో శుభములు తెలియపరుస్తున్నాను. ఈ రోజున ఒక అమూల్యమైనటువంటి విషయం దేవుని వాక్యంలో నుంచి మనం చూడబోతూ ఉన్నాము. అదేమిటంటే మన మాటల యొక్క శక్తి, మన మాటల యొక్క ప్రభావము, అలాగే మన మాటలకు వచ్చేటువంటి తీర్పు అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36-37 వచనాలు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధి అని తీర్పు నొందుదువు. యేసు ప్రభువు చెప్పినటువంటి విషయం ఇక్కడ రాయబడింది. మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాట గూర్చి, అంటే అనవసరంగా మాట్లాడే ప్రతి మాట కూడా నీ యొక్క లెక్కలో రాయబడుతుంది. విమర్శ దినం వచ్చినప్పుడు నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు నీ మాటలు అనేటువంటివి తీర్పులోకి తీసుకొని రాబడతాయి. వాటిని గురించి నీవు లెక్క చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలను మనం గమనిస్తే, మనం ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు ఎన్ని వ్యర్థమైన మాటలు ఇప్పటి వరకు మాట్లాడి ఉన్నామో ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా భయం కలిగేటువంటి విషయం అది. దేవుని వాక్యమే లేకపోతే ఎలా మాట్లాడాలా, ఎలా మాట్లాడకూడదు చాలామందికి తెలియదు. వాక్యం అనేది మనిషికి త్రోవ చూపిస్తుంది. వాక్యము మనిషిని సంస్కరిస్తుంది, క్రమపరుస్తుంది, ఆర్డర్లో పెడుతుంది. అందుకే దేవుని వాక్యం చదవాలా, దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం ఆచరించాలా. వాక్యంలో చెప్పబడిన విధంగా మనం గమనించినట్లయితే, మనము మాట్లాడే వ్యర్థమైన మాటలన్నిటికి కూడా ఒక రోజున దేవుడి దగ్గర విమర్శ చేయబడుతుంది అనేటువంటిది ఇక్కడ చెప్పబడి ఉంది. ఇంకో మాట కూడా అన్నాడు ప్రభువు 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. చూడండి, మాటల యొక్క ప్రభావం, మాటలకున్న శక్తి, మాటలకు వచ్చే తీర్పు ఏమిటో ఇక్కడ రాయబడింది. నీ మాటలను బట్టి నీతిమంతుడని నీవు నిర్ధారణ చేయబడతావు, నీ మాటలను బట్టియే అపరాధి అని నిర్ధారణ చేయబడతావు. అంటే మాటలు మన యొక్క జీవితాన్ని లేదా మన భవిష్యత్తుని, యుగ యుగాలు దేవుని దగ్గర ఉండే నిత్యత్వాన్ని అవి నిర్ణయిస్తాయి, నిర్ధారిస్తాయి అనేది ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మన మాటలు ఎంత జాగ్రత్తగా ఉండాలా. భక్తిపరులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు వారి జీవితాలని గమనించినట్లయితే, స్త్రీలు కానీ పురుషులు కానీ, వారు ఎప్పుడూ కూడా అనవసరమైనటువంటి మాటలు వాడటం అనేటువంటిది ఉండదు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, విశ్వాసం ఉంచిన వారు, వాక్య ప్రకారం జీవించేవారు అనవసరంగా వ్యర్థంగా ఒక మాట కూడా వాడరు. వాళ్ళు ఒకవేళ ఎప్పుడైనా వాడవలసి వస్తే దాని గురించి బహుగా దేవుని దగ్గర పశ్చాత్తాపడతారు. ఎవరినైనా ఒక మాట అన్నందుకు కూడా పశ్చాత్తాపడతారు. మరి ఆయన యొక్క జీవిత చరిత్రలో మనం గమనించినట్లయితే, ఆటవికుల మధ్య ఆయన పరిచర్య చేసినప్పుడు ఆ పరిచర్యలో ఒక స్త్రీ రక్షణ పొందింది. రక్షణ పొందినటువంటి ఆమె భక్తిపరురాలుగా మారింది. ఒక రోజున ఆమె ఎంతగానో సంతాపపడి పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉన్నది. ఆ భక్తుడు ఆమెను అడిగాడు, అమ్మా తల్లి ఏమైంది, ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, అయ్యా
ఈరోజు నా కొడుకు మీద నేను కఠినంగా మాట్లాడాను, నా బిడ్డతో నేను కోపంగా కఠినంగా మాట్లాడాను. అలా మాట్లాడినందుకు నా హృదయంలో ఎంతో బాధగా ఉంది. చూడండి ఎంత సున్నితంగా మారిపోయిందో. ఆటవీకులైనటువంటి వారు ఆ రెడ్ ఇండియన్స్ మధ్య సేవ చేస్తూ ఉంటే ఆయన రక్షణ పొందినటువంటి ఆ తల్లి ఎంత భక్తిపరురాలుగా మారి తన బిడ్డను కోపంతో తిట్టినందుకు, కఠినంగా మాట్లాడినందుకు ఆమె సంతాపపడి ఆడవటం అనేది జరిగి అంత మార్పు వచ్చేసింది వాళ్ళల్లో. పశ్చాత్తాపం అంటే అది, మారు మనసు అంటే అది. ఒక్క వ్యర్థమైన మాట మాట్లాడినా దానికి బహుగా బాధపడతారు. నాకు తెలిసిన ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు మన రాష్ట్రంలో. ఒకరోజు నేను ఆయన మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వేరే ఒక వ్యక్తి గురించి ఒక చిన్న పదాన్ని వాడాడు. ఒక చిన్న పదాన్ని, అది వ్యతిరేకమైన పదాన్ని వాడాడు. వాడిన తర్వాత, ఎందుకంటే అవతల వ్యక్తి యొక్క లక్షణాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఆయన వాడవలసి వచ్చింది దాన్ని. అప్పుడు నేను ఆయన దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు నా ప్రయాణంలో ఉండగా ఒక మెసేజ్ నాకు వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఏమొచ్చింది అంటే, నేను ఫలాని వ్యక్తిని ఉద్దేశించి ఈ యొక్క కఠినమైన పదాన్ని వాడాను. అదేం బూతు మాట కాదు, అదేమి అసభ్యమైన మాట కాదు, కానీ ఒక కఠినమైన మాట. బైబిల్లో వాడిన ఒక కఠినమైన మాట, యేసు ప్రభు వాడిన ఒక కఠినమైన మాట ఉంది కొంతమంది గురించి. సో ఆ మాట నేను వాడినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుని దగ్గర క్షమాపణ కోరుకున్నాను. ఈ మాట నేను వాడినందుకు ప్రభువు నన్ను క్షమించినట్లుగా ఆయన చూపించాడు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టాడు. గమనించండి, భక్తులు ఎంత సెన్సిటివ్గా ఉంటారో, ఎంత జాగ్రత్తగా మాట్లాడతారో. ఒకవేళ కోపంలోనో బాధలోనో పొరపాటున ఒక మాట దొర్లితే దాని గురించి ఎంత సంతాపపడతారో ఈ రెండు ఉదాహరణల ద్వారా మనం గమనించగలుగుతాం. అందుకనే భక్తిపరులైన వారికి దేవుని దగ్గర తీర్పు అనేటువంటిది ఉండదు. క్రీస్తు యేసునందు భక్తిపరులుగా బ్రతికే వారికి శిక్ష ఉండదు. క్రీస్తు యేసుని నమ్మి కూడా ప్రభువా ప్రభువా అంటూ ప్రభువుని పట్టించుకోకుండా, ఆయన మాటలను పట్టించుకోకుండా ఇష్ట ప్రకారం జీవించే వాళ్ళగా తప్పకుండా శిక్ష ఉంటుంది. యేసయ్య అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశం. కాబట్టి ప్రభువా ప్రభువా అంటూ ఊరక ప్రభువుని మనం ప్రార్థన చేసుకుంటూ యేసయ్య వందనాలు, యేసయ్య స్తోత్రాలు అనుకుంటా ఆయన చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మనము మోసపోయే వాళ్ళంగా ఉంటాం. జాగ్రత్త సుమ. ఆ దినమందు అనేకులు ప్రభువును చూసి, ప్రభువా మేము నీ నామంలో అద్భుతాలు చేయలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా అంటారు. ప్రభు వారిని చూసి, అక్రమం చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుంచి పోండి అంటాడు. వీళ్ళంతా ఎవరు? ప్రభువుని నమ్మిన వారే, అద్భుతాలు చేసిన వారే, ప్రవచించిన వారే, దెయ్యాలు వెళ్ళగొట్టిన వారే, కానీ వారు అక్రమం చేయువారై ఉన్నారు. అంటే దేవుని సేవను చేస్తూ ఉన్నారు, అదే సమయంలో అక్రమంగా కూడా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి దేవుని నమ్మటం అనేది, దేవుని యొక్క మార్గంలో నడవటం అనేది చాలా కఠినమైన విషయం. అది అనుకున్నంత సులభం కాదు. జాగ్రత్తగా మనము జీవించాలి. ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే ఈ రోజైనా పశ్చాత్తాపడండి. మీరు మాటలాడిన మాటలు రేపటి దినము లెక్కలోకి వస్తాయి, విమర్శలోకి వస్తాయి. ఎవరన్నా దూషించి ఉన్నా, విమర్శించి ఉన్నా, అసూయ మాటలు మాట్లాడి ఉన్నా, ద్వేషపు మాటలు మాట్లాడి ఉన్నా, వాళ్ళ మీద పుకార్లు పుట్టించి ఉన్నా,
లేని వార్తలు కల్పించి కొంతమంది చెప్తూ ఉంటారు. వార్త అక్కడేం లేకపోయినా కూడా దానికి కల్పించి చెప్తుంటారు. కల్పన వార్తలు చెప్పినా, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టప్రకారం మాట్లాడిన అన్నిటికీ తీర్పు ఉంటుంది. ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది నోరు ఉంది కదని విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. దేవుడికి వ్యతిరేకంగా, బైబిల్కి వ్యతిరేకంగా, భక్తులకు వ్యతిరేకంగా, సంఘమునకు వ్యతిరేకంగా, మంచివారు నీతిమంతులు అయినటువంటి వారికి, దేశభక్తులైనటువంటి వారికి కూడా వ్యతిరేకంగా, సమాజానికి సేవ చేసినటువంటి వారికి కూడా వ్యతిరేకంగా నోరుంది కదా అని మాట్లాడేస్తూ ఉన్నారు. అది వాళ్ళ టైము, వాళ్ళ అవకాశం. ఆ టైము, ఆ అవకాశాన్ని వాళ్ళు చెడుకు వాడుతూ ఉన్నారు. అనేక మందిని వినేవారిని చెడగొడతా ఉన్నారు. దానంతటికీ కూడా వాళ్ళ టైం అయిపోద్ది. ఒక రోజున వాళ్ళ నోరు మూతబడిపోద్ది, వారి ఊపిరి ఆగిపోద్ది, వారి ఆత్మ వారి దేహాన్ని వదిలిపెట్టి దేవుని ఎదుట నిలబడుతుంది. వాళ్ళు చేసినటువంటి పనులకు, వారు మాట్లాడిన మాటలకు వాళ్ళు అపరాధులు అని తీర్పు తీర్చబడతారు, నిత్య నరకంలోనికి పంపించబడతారు. అది కాబట్టి దేవుడు నీతిమంతుల్ని నరకానికి పంపించడు. ఇలాగా పిచ్చివాగుడు వాగేవారిని, ఇతరుల్ని పాడు చేసేవారిని, ఈ రకమైనటువంటి అత్యాచారాలు చేసేవారిని, హత్యలు చేసేవారిని, దొంగతనాలు చేసేవారిని, అవినీతి కార్యక్రమాలు చేసేవాళ్ళని వీళ్ళందరూ దేశపై పరలోకంలో కూర్చొని పెట్టడు ఆయన. అందరూ నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఎవరూ దేవుణ్ణి ఎదిరించలేరు. ఏడ ఎదిరించవచ్చు, ఏడ శరీరంలో ఉన్నంతకాలం దేవుణ్ణి నువ్వు తిట్టాలనుకుంటే తిట్టొచ్చు, విమర్శించాలంటే విమర్శించవచ్చు, దూషించాలంటే దూషించవచ్చు, తప్పుడు ప్రచారం చేయాలంటే తప్పుడు ప్రచారం చేయొచ్చు, వాక్యాన్ని మార్చేసి నీకు అనుగుణంగా, నీ మతానికి అనుగుణంగా, నీ వాదనకు అనుగుణంగా చెప్పుకోవచ్చు, ఎన్నైనా చేయొచ్చు. నీ ఊపిరి ఉన్నంత రోజులు. నీ ఊపిరి ఈరోజో రేపో ఎల్లుండో ఏదో ఒక రోజు ఆగిపోద్ది. వెళ్ళిపోతావు, నువ్వు సడన్గా వెళ్ళిపోతావు, దేవుడి దగ్గర నిలబడతావు. అప్పుడు నీవు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి అపరాధి అవుతావు. అందుకని ఒకవేళ అటోళ్ళు ఉంటే, ఈ వాక్యం వింటా ఉంటే, ఇప్పుడైనా అవకాశం ఉంది మీకు. మీరు ఎంత దుర్మార్గులైనా, ఎంత పాపాత్ములైనా మీకు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా నేను బుద్ధిహీనురాలనై నా నోటికి వచ్చినట్టు నిన్ను దూషించాను, విమర్శించాను, హానికరుడుగా, హింసకుడుగా, దేవదూషకుడుగా ఉన్నాను, దయ ఉంచి నన్ను క్షమించు, నీ భక్తుడిగా బ్రతుకుతాను, నీ భక్తురాలుగా బ్రతుకుతాను, అవకాశం ఈ నాయన అంటే, రే ఇంతకాలం నన్ను తిట్టావు, నన్ను దూషించావు, విమర్శించావు, రా నిన్ను అట్ట చేస్తా అన్నాడు దేవుడు. క్షమిస్తాడు, నీకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తాడు. నువ్వు పోయిన తర్వాత నీ యొక్క పాపములకు ఆయన ప్రతిఫలం అనేటువంటిది, ఆ ప్రతీకారం అనేటువంటిది, ఆ శిక్ష అనేటువంటిది నీకు చేయకుండా రద్దు చేయాలి. ఎందుకంటే నీకు బదులుగా యేసు ప్రభువు నీ శిక్ష అనుభవించాడు కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తే నీకు శిక్ష లేకుండా కొట్టేసి పరలోకంలో నీకు స్థానం ఇస్తాడు. కాబట్టి ఇప్పుడైనా అటువంటి వాళ్ళు మారితే వాళ్ళకి చాలా మేలు. మేము మారము, ఏమైతే అదేం చూసుకుందాం అంటే చూసుకోవడానికి ఏముండదు, నరకం తప్ప. ఈ విషయాన్ని తక్కువగా తీసుకోవద్దు, తమాషాగా తీసుకోవద్దు. కాబట్టి నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడని తీర్పు పొందుతావు, నీ మాటలను బట్టి నీవు అపరాధం తీర్పు పొందుతావు. అంటే మాటలకు ఎంత ప్రభావం ఉంది. అసలు యుగయుగాల జీవితాన్ని అది నిర్ణయించేస్తుంది. నువ్వు యుగయుగాలు పరలోకంలో ఉండాలా, యుగయుగాలు నరకంలో ఉండాలా, నీ మాటలమే నీకు తీర్పునిస్తాయి. నీ మాటలను బట్టే, నీవు మాట్లాడే మాటలను బట్టే నీవు ఎవరు అనేటువంటిది, నీ మాటలే సాక్ష్యం ఇస్తాయి నిన్ను గురించి. ప్రభువు నమ్ముకున్నంత మాత్రాన నీ ఇష్టప్రకారము మాట్లాడుతూ అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, బూతు మాటలు, సరసపు మాటలు, ద్వంద్వార్థాలు వచ్చే మాటలు, ఎన్ని మాటలు ఉన్నాయి మన మాటల్లో. కుటిలమైన మాటలు, రకరకాల మాటలు ఉన్నాయి. ఈ మాట్లాడుతూ ఉంటే తప్పించుకుంటావా? ఏమాత్రం తప్పించుకోవు దేవుడి దగ్గర. ఇక్కడ తప్పించుకోవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి, వాళ్ళ గురించి చెప్పి వీళ్ళ గురించి చెప్పి ఎంజాయ్ చేయవచ్చు, కానీ దేవుడి దగ్గర తప్పించుకోలేము.
అందుకనే మన మాటల విషయంలో మనం జాగ్రత్త కలిగి, ఇంతవరకు ఒకవేళ జాగ్రత్త లేకపోతే ఇప్పటి నుంచైనా మనమందరము కూడా మన మాటల విషయంలో జాగ్రత్త కలిగి ఉండవలెను. పశ్చాత్తాపడి చేసినటువంటి తప్పులు, పొరపాటు మాటలు, పాపపు మాటల విషయం పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని మన నోటిని మనము కంట్రోల్లో ఉంచుకోవాలను. జీవ మరణములు నాలుక వశము అన్నాడు. కాబట్టి నాలుకను కంట్రోల్ చేసుకోవాలా. ఏ నరుడు తన నాలుకను సాధు చేయనేరడు అంటాడు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా సాధు చేసుకోవాలా. యేసు ప్రభు నమ్మిన తర్వాత నోరు వదిలేసుకోకుండా జాగ్రత్త పడాలి మనము. ఒకవేళ ఇప్పుడు వరకు మనము సామాన్య మనుషుల్లాగా అజాగ్రత్తగా మాట్లాడుతుండే, ఇక మీద నుంచైనా ప్రతి మాటను మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేసుకొని మనం మాటల్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ ఆ ప్రయత్నంలో ఎక్కడన్నా ఫెయిల్ అయ్యి పొరపాటు మాటలు మాట్లాడితే పశ్చాత్తాపడదాం, దేవుడి దగ్గర క్షమాపణ కోరుకొని మరి ముందుకు సాగుదాం. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేటువంటి మాట ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనం ఒకరోజు పర్ఫెక్షన్లోకి వస్తాం. కాబట్టి మన జీవితాల్లో మన మాటలు అనేటువంటివి చక్కగా ఉన్నట్లుగా, అవసరమైనట్లుగా, అవి శ్రేష్టమైన ఉన్నట్లుగా జాగ్రత్త పడడం. దేవుని మాటలు మనం గమనిస్తే ఆ మాటల్లో ఎంత మహిమ ఉన్నదో ఒకసారి హెబ్రీ పత్రికలో మనం వెళ్ళి కానీ చూచినట్లయితే 1వ అధ్యాయంలో 3వ వచనములో ప్రభువును గురించి, ఆయన మాటను గురించి రాయబడినది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు. యేసు ప్రభు గురించి రాయబడిన మాట ఇది. యేసు ప్రభు మాట మహత్తు గల మాట అంటే పవర్. ఆ మాటలో మహాశక్తి దాగి ఉన్నది. అందుకనే ఆయన కలుగునుగాక అనగా కలిగాయి. ఆ రోజున ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు సృష్టించేసేటప్పుడు 3వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. పలుకగా మాట, ఒక మాట అనగానే వెంటనే కలిగేసింది. తర్వాత వెలుగు కలిగిన తర్వాత ఆకాశాన్ని సృష్టించాడు ఆయన. ఆ తర్వాత భూమిని సృష్టించాడు. వెలుగును సృష్టించాడు, తర్వాత ఆకాశాన్ని సృష్టించాడు, తర్వాత భూమిని సృష్టించాడు. భూమి విషయంలో మాట్లాడుతూ ఏమంటాడు 9వ వచనంలో, దేవుడు ఆకాశము కింద జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపండు గాకాని పలుకగా ఆ ప్రకారం ఆయన ఏం పలుకుతున్నాడో దాని ప్రకారం అయిపోతూ ఉంది. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు సాధ్యం అవుతుంది మనకేంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ద్వారా మనం ఏం మాట్లాడతాం అది సెకండ్స్ కూడా కాదు, సెకండ్లోనే మన ముందుకు వచ్చేస్తూ ఉంది ఏం మాట్లాడుతుంది. ఎందుకంటే మనిషికి ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనిషిని దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో సృష్టించాడు, తన జీవాన్ని మనిషిలో ఉంచాడు. సో అందువల్ల మనిషిలో ఇంత పవర్ ఉంది. దేవుడు తర్వాత అంత స్థానం మానవుడికి ఉంది. దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశం వాడైనా, ఎవరైనా సరే మనిషి అంటే దేవుడి పోలిక అంతే. దేవుడి స్వరూపం, దేవుని పోలిక. అందుకే మనిషికి అంత జ్ఞానం. ఆ రోజు దేవుడు పలుకగా వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగింది. ఆకాశం కలుగమని పలుకగా ఆకాశం, భూమి కలుగమని పలుకగా భూమి. ఈ విధంగా కలుగుతూ వచ్చాయి. ఏది ఆయన అన్నాడో అది వెంటనే ప్రత్యక్షమైంది. ఈ రోజున మనిషి ఏది అంటున్నాడో అది ప్రత్యక్షమయ్యే విధంగా చేశాడు. అంత జ్ఞానమును, అంత పవర్ని మనిషి మాటలో దేవుడు ఉంచాడు, అంత జ్ఞానాన్ని ఉంచాడు. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు దేవుడు నేల మంటితో మనిషిని తయారు చేసి వాని నాసికా రంధ్రములో జీవవాయువు నుదినప్పుడు వాడు జీవించు ఆత్మ అయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. ఈ రోజున మనిషి రోబోలను తయారు చేస్తుండు. అచ్చం మనిషిలాగానే, అచ్చం అమ్మాయిలాగానే, అచ్చం అబ్బాయిలాగానే చక్కటి రోబోలు తయారు చేస్తాడు. ఆ రోబోల్ని మనిషిలాగే అవి ఉండేటట్లు చేస్తున్నాడు. స్వయంగా మనిషి ఎలా ఉంటాడో
అవి అలా ఉంటున్నాయి. మనిషి అలా మాట్లాడుతున్నాయి, అవి అలా మాట్లాడుతున్నాయి. మనిషి ఏం చేస్తున్నాడు, అవి చేస్తూ ఉన్నాయి. ఆ రోజున దేవుడు చేసింది అదే. బైబిల్లో ఈ టెక్నాలజీ అంతా ఆనాడే ఉంది. అది ఈనాడు మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఏఐ ద్వారా, ఈ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా, ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మనిషిని పోలిని మనుషుల్ని చూస్తున్నాం. ఆ రోజు దేవుడు తన్ను పోలిని వాడిని చేసినట్లుగా ఈరోజు మనిషి తన్ను పోలిని వాడిని చేస్తున్నాడు. ఆనాడు దేవుడు పలుకగా ఆ ప్రకారమైనట్లుగా ఈనాడు మనిషి పలుకగా ఆ ప్రకారము కనపడుతూ ఉన్నాయి, వినపడుతూ ఉన్నాయి. గమనించండి, మహత్తు గల మాట దేవుని మాట. లాజర్ దగ్గరికి వెళ్ళి సమాధిలో పండుకున్న లాజరుని, చచ్చిపోయి 4 రోజులైంది లాజరు చచ్చిపోయి. లాజరు సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రానగానే వెంటనే అతడు బయటికి వచ్చేసాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు చదువుకోండి, లాజరు యొక్క వృత్తాంతం అక్కడ రాయబడింది. మార్కు సువార్త 4వ అధ్యాయంలో గాలి అలలు వచ్చినప్పుడు ధోని మీదకి నిశ్శబ్దమై ఊరకుండా అనగానే వెంటనే మిక్కిలి నిమ్మలం అయిపోయింది సముద్రము, గాలి. ఆయన మహత్తు గల మాట చేత అంతటినీ కూడా కంట్రోల్ చేస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన కలగాలంటే కలుగుతున్నాయి, ఆగాలంటే ఆగుతూ ఉన్నాయి. అది దేవుని మాట. అయితే మన మాటలు అనేటువంటివి కూడా దాదాపుగా ఆ పవర్ దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు. దాన్ని మనం యూజ్ చేయటం వేరే విధంగా యూజ్ చేస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానానికి యూజ్ చేస్తున్నాం, కానీ ఆధ్యాత్మిక విషయాలకు కానీ అది సాధన చేయగలిగితే, వాడగలిగితే నిజంగా అద్భుతం జరుగుతుంది. ఏలియా అంటాడు అహాబు దగ్గరికి పోయి, నా మాట చొప్పున తప్పక ఈ సంవత్సరంలో వర్షమైనా మంచైనా పడదు అంటాడు. అంతే మాట. ఏలియా మాట చొప్పున వర్షము మంచు ఆగిపోయినాయి రాకుండా, మళ్ళీ ఏలియా మాట చొప్పున వర్షము మంచు వచ్చాయి. మాట. దేవుని యొక్క ప్రజలకు దేవుడు ఆ పవర్ ఇచ్చి ఉన్నాడు. అందుకనే మన మాటల్ని మనము దేవుని కోసం జాగ్రత్తగా వాడగలిగితే అద్భుతాలు జరుగుతాయి తప్పకుండా. దేవుని వాక్యంలో చాలా ఉన్నాయి. అయితే మనము వాడవలసిన మాటలు, మన మాటల యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది సొసైటీ మీద, వ్యక్తి మీద, కుటుంబం మీద, నీ సర్కిల్ మీద నీ యొక్క మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయనేది ఒక వచనం నేను చూపించి సందేశాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము చాలామందికి బాగా పరిచయమైనటువంటి మాట ఇది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అద్భుతమైనటువంటి సైకాలజీ ఇక్కడ ఉన్నది. అంటే మనస్తత్వ శాస్త్రం, మనిషి యొక్క మనస్సు మన మాటలకు ఎలా స్పందిస్తుందో ఇక్కడ రాయబడింది. సైకాలజీ అంటే మనం మాట్లాడే మాటను బట్టి మనిషి మనసు అనేటువంటిది ఎలా మారిపోతూ ఉంటుంది. మనిషి మనసును మార్చే మాటలు ఇవి. మనిషి మనసును మార్చే మాటలు. మాటల్లో ఎంత పవర్ ఉందంటే ఇక్కడ అంటాడు కదా, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. 2 రకాల మాటలు, ఒకటి మృదువైన మాట, ఒకటి నొప్పించే మాట. ఈ నొప్పించే మాట అనేటువంటిది అంటే కరుకైన మాట, హార్ష్గా మాట్లాడుతుంటారు, కఠినమైన మాట, రెచ్చగొట్టే మాట, విసికించే మాట, బాధపరిచే మాట, సూటిపోటి మాట. ఈ మాట ఏం చేస్తుందంటే ఎదుటోడికి కోపాన్ని తెప్పించేస్తుంది. ముందే ఎదుటోడి జీవితం ఎలాంటిది అంటే మండుచున్నటువంటి కొలిమి లాంటిది. ఆ మండుచున్నటువంటి ఆ పొయ్యిలో నీళ్లు చల్లితే ఆరిపోతాయి, కానీ పెట్రోల్ చల్లితే ఏమవుతుంది, అది ఇంకా ఎక్కువ అవుతుంది. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే మండే పొయ్యిలో పెట్రోల్ చల్లినట్టు ఉంటాయన్నమాట. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈరోజు నీవు వాక్యం వింటున్నావు కదా, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, నొప్పించే మాటలు మాట్లాడుతూ ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయములో 18వ వచనములో ఒక మాట రాయబడింది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. కత్తిపోటు వంటి మాటలంట. ఈ మాటలు ఏంటి అంటే ఇక్కడ నొప్పించే మాటలు అన్నాడు,
ఇక్కడ కత్తిపోటు వంటి మాటలు అంటున్నాడు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఆ మాట మాట్లాడితే కత్తితో పొడిచినట్టు ఉంటుంది. కత్తితో పొడిస్తే ఎలా ఉంటుంది? నొప్పి, బాధ. వెంటనే ఎదుటోడు కూడా స్పందిస్తాడు. వాడు కూడా తిట్టడం ప్రారంభిస్తాడు. వాడికి కూడా కోపం వస్తుంది. వాడు కూడా దూషించడం మాట్లాడతాడు. వాడు కూడా కొట్టడానికి వస్తాడు. ఈ మాటలు పెరిగి ఒకరినొకరు తిట్టుకునే స్థాయి పోయి కొట్టుకునే పరిస్థితి పోయి కొట్టుకోవటంలో క్షణికావేశంలో ఒకరినొకరు కొట్టుకొని చంపేసుకుంటారు. లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి కేసులు పెట్టుకొని జైలుకి వెళ్ళిపోతారు. మాట, అందుకనే పెద్దోళ్ళు అన్నారు, నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు చెడ్డదైతే అందరు చెడ్డోళ్ళు అయిపోతారు. అందుకే నీ నాలుక, నీ నోరు, నీ మాటలు జాగ్రత్త. సమాజంలో అవి ప్రభావం చూపిస్తాయి. సమాజం వదిలి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీ మాటలు లెక్కించబడతాయి. నీకు భవిష్యత్తునై నిర్ణయిస్తాయి, నరకమా పరలోకం అనేది గమనించుకొని మాటలు నొప్పించే మాటలు కాకుండా ఒకవేళ అట్టాటి ఉంటే మార్చుకో. కరుకైన మాటలు, మొరటు మాటలు, కత్తిపోటు వంటి మాటలు, గాయపరిచే మాటలు, హింసించే మాటలు, రెచ్చగొట్టే మాటలు, బాధపరిచే మాటలు, పొద్దున్న లేచిన నుంచి కొంతమంది నోటిని వదిలేస్తూ ఉంటారు. ఇళ్లల్లో బయట ఎక్కడ పెట్టినా కూడా నోరు విచ్చలవిడిగా వదిలేస్తా. అలాంటి వాళ్ళు వాక్యం వింటుంటే వెంటనే పశ్చాత్తాపడి సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. రెండవ మాట ఎలాంటిదంట? మృదువైన మాట క్రోధమును చల్లార్చును. మృదువైనటువంటి మాట అంటే చాలా సాఫ్ట్గా ఉండే మాట, నెమ్మదిగా ఉండే మాట, ప్రేమగా ఉండే మాట, దయగా ఉండే మాట, కనికరంతో కూడినటువంటి మాట, ప్రశాంతతతో కూడినటువంటి మాట. అలాంటి మాట మాట్లాడితే ఇంట్లో వాళ్ళు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ నిన్ను లైక్ చేస్తారు. ఈ సమాజం అంతా గందరగోళపు సమాజం ఇది. ఎవరు పట్టినా టెన్షన్స్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్, రకరకాల జబ్బులు, భయంకరమైన పరిస్థితుల్లో మరలా ఒకవైపు మత కలహాలు, ఇంకొక వైపు కరువులు, ఇంకొక యుద్ధాలు, ఇంకొక వైపు భూకంపాలు, ప్రకృతి ప్రళయాలు, భయంతో మనిషి బతికిపోతున్నాడు. ఇలాంటి వాడిని ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు, బలపరిచే మాటలు నువ్వు మాట్లాడితే నిన్ను అందరూ కూడా లైక్ చేస్తారు. మృదువైన మాట చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాలు తీసుకున్నారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కొంతమంది డాక్టర్లు ఎంత మంచిగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడుతుంటేనే సగం రోగం తగ్గిపోద్ది. డాక్టర్ గారి మాటలు వింటూ ఉంటే ఎంత సాఫ్ట్గా. ప్రతి పేషెంట్తో 100 మంది పేషెంట్లు వచ్చినా 101వ పేషెంట్తో ఎలా మాట్లాడతారో 100వ పేషెంట్తో కూడా అదే విధంగా అదే ప్రశాంతతతో మాట్లాడతారు. వాళ్ళ మాటలే సగం ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మన మాటలు ఇతరులకి ఆరోగ్యాన్ని కలిగించేవి ఉండాలి. అందుకనే ఇక్కడ చక్కగా ఒక మాట దేవుని వాక్యంలో రాయబడింది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైన. ఇంపైన మాటలు, మృదువైన మాటలు, ఇంపైన మాటలు తేనె పొట్టు లాంటివి అంటే అంత మధురంగా ఉంటాయి. అవి ప్రాణానికి అనగా మనసుకి, హృదయానికి ఎంతో మాధుర్యాన్ని ఇస్తాయి. ఎముకలకు ఆరోగ్యాన్ని, సత్తునిస్తాయి. శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఉల్లాసపరిచే మాటలు మనసును ఉల్లాసపరుస్తాయి, మనిషిని ప్రోత్సహిస్తాయి, శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, ఆదరణ ఇస్తాయి, ఓదార్పుని ఇస్తాయి. కాబట్టి యేసు ప్రభు అన్నాడు విశ్వాసులకు, మీరు లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు. కాబట్టి మన మాటలు ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా ఉండాలని, అనుకూలమైన క్షేమాభివృద్ధిని కలిగించే మాట మాట్లాడాలని, మృదువైన మాట మాట్లాడాలని, ఇంపైన మాట మాట్లాడాలని, ప్రాణానికి నెమ్మది కలిగించే, ఆదరణ కలిగించే మాట మాట్లాడనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మన మాటలకు ఫలితాలు ఉంటాయి. చెడ్డ ఫలితాలైనా మంచి ఫలితాలైనా మన మాటలకు తప్పకుండా ఉంటాయి. నువ్వు మంచి మాటలు మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ మాటలు మాట్లాడితే చెడ్డ ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకొని సమాజంలో దేవుడి దగ్గర 2 దగ్గరలో నీకు ఫలితాలు అలాగనే ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఒకవేళ ఇప్పుడు వరకు చెడ్డ మాటలు, కరుకైన మాటలు, నొప్పించు మాటలు, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడుతుంటే విడిచిపెట్టి పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఇక మీద మృదువైన మాటలు, ఇంపైన మాటలు, దేవునికి మహిమ కలిగించే మాటలు మాట్లాడుతూ ఈ లోకంలో దేవుని బిడ్డగా ముందుకు కొనసాగాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు మిమ్మల్ని
మీ కుటుంబాలని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యం విన్న బిడ్డలందరి జీవితాలని పవిత్రపరిచి పరిశుద్ధాత్మ కుమరించి అందరినీ కూడా కాపాడి రక్షించి నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీ మాటలు మాట్లాడుతూ నీ యొక్క ప్రతినిధులుగా బ్రతికే భాగ్యాన్ని ఇమ్మని, అందరికీ ఆరోగ్యాన్ని, జీవాన్ని, క్షేమాన్ని దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.